తెలంగాణ వ్యాప్తంగా 25 కాలేజీల నుండి సుమారు 1000 మంది మెడికల్ విద్యార్థులు క్రీటీ 3.0 కార్యక్రమంలో పాల్గొంటారని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా అట్టహాసంగా నిర్వహిస్తున్నామని, ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు ఎన్ఆర్ఐ సంస్థ వారు మాకు స్పాన్సర్షిప్ ప్రకటించి సహకరిస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మెడికల్ విద్యార్థులు రీసెర్చ్ చేసేందుకు తమ ఉన్నతిని నిరూపించుకునే ఏకైక కార్యక్రమంగా ఎంచుకోవడం జరిగిందని, ఇందులో పాల్గొనే విద్యార్థులు పలు అంశాలపైన రీసెర్చ్ చేసి వాటిని ప్రమోట్ చేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. సింపోజియం జెపడి ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి 25-30 కాలేజెస్ ఇన్వాల్వ్మెంట్ ఆల్మోస్ట్ 1000 పార్టిసిపెంట్స్ ఉన్నారు ఈసారి. So we would like to, we are very happy seeing the enthusiasm in the students, and even next year also will be successful as also this year. So మాకు బేసికలీ సుజిత్ సార్ ఇంకా వేణు సార్ మన ప్రిన్సిపల్ డాక్టర్ సన్నా మ్యామ్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు రీచ్ దిస్ స్ట్రెచర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. థ్యాంక్ యూ వచ్చినందుకు. సో డాక్టర్ సంధ్య మ్యామ్ చెప్పినట్టు 3 years బిఫోర్, ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ 2022-23 స్టార్టింగ్లో వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. Dr. Sujit Punnam and Dr. Anupama Gotumukala and myself, we are the 3 major founding members for this particular event. మాకేంటంటే what can we give back to the college, ఏమి ఇవ్వచ్చు మేము నేర్చుకున్న కాలేజ్కి అని చెప్పి థాట్ వచ్చినప్పుడు, నాకు ఏవైతే ఆపర్చునిటీస్ లేవు అనిపించిందో అబ్రాడ్ వెళ్ళినాక వాటికి అవి ఎట్లా హెల్ప్ అయినాయో తెలుసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద ఏరియాస్ వీ ఫెల్ట్ వాజ్ రీసెర్చ్ ఒకటి ల్యాకింగ్ ఉందనిపించింది. అది స్టూడెంట్స్ ఇంటెలిజెన్స్ లేక కాదు, బట్ ఇట్స్ నాట్ లైక్ దే డింట్ హ్యాడ్ ఇనఫ్ రిసోర్సెస్ ఆర్ ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ అబౌట్ ఇట్. అట్లా వాళ్ళకి అవి తెలియకపోవడం వలన, మెంటర్షిప్ లేకపోవడం వలన ఉందని చెప్పి మేమేం చేసామంటే ఒక లెటెస్ట్ స్టార్ట్, ఒక చిన్న ఐడియా వచ్చింది కాబట్టి వీళ్ళ సపోర్ట్ చేసి చూద్దాము ఈ ఈవెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఫండింగ్ తోటి ఎట్లా ముందు తీసుకెళ్ళచ్చు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంత రిసౌండింగ్ రెస్పాన్స్ ఉందంటే స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి, వాళ్ళు లేకపోతే కనుక మాకు ఈవెంట్ అయ్యేది కాదు సక్సెస్ఫుల్గా. సో ఆ ఈవెంట్ నుంచి మేమేంటంటే ఇన్ఫెక్షియస్గా ఉంది, అంటే అంత కంటీజియస్గా వాళ్ళు ఎంతూజియాజం చూస్తుంటే పార్టిసిపేట్ చేయాలని చాలా బాగా అనిపించింది. సో ఐఎమ్ షూర్ లైక్ తెలంగాణలో కాకతీయ మెడికల్ కాలేజ్ హ్యాస్ మేడ్ ఇట్స్ నేమ్ విత్ దిస్ కృతి. నౌ ఎవ్రీబడి నోస్ ఇన్ ద నేషన్ దట్ దిస్ అన్ ఈవెంట్ గోయింగ్ ఆన్ హియర్. సో అట్లా వీ వాంట్ టు టేక్ ఇట్ దట్ యాజ్ ప్రైడ్, నాట్ జస్ట్ ఫర్ అవర్ స్టేట్ బట్ ఫర్ ద ఎంటైర్ నేషన్ డౌన్ ద రోడ్. సో దట్స్ అవర్ గోల్. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ ఈవెంట్ మేము ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ డిసెంబర్, జనవరి ఆ మధ్యలో కండక్ట్ చేస్తున్నాము. వేరియస్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్స్ వల్ల ఈసారి జనవరికి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇది 3rd కన్సిక్యూటివ్గా కండక్ట్ చేస్తున్న ఈవెంట్. 23లో 24లో మళ్ళీ ఇప్పుడు, అండ్ దిస్ వాజ్ సపోజ్ టు బి 25 యాక్చువల్లీ, ఇట్ గాట్ డిలేడ్. అండ్ ఇది ఏంటంటే మెయిన్గా స్టూడెంట్స్ అందరిలో కూడా రీసెర్చ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేసే ప్రోగ్రామ్. కాకతీయ రీసెర్చ్ ఏమంటారు, ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్నోవేటివ్స్ అని క్రిటీ అని షార్ట్ ఫామ్లో పెడుతున్నాము దీనికి. సో దీనికి మెయిన్గా మాకు చాలా ఎంకరేజ్మెంట్, స్పాన్సర్షిప్ మా ఎన్ఆర్ఐ అలుమ్ని అసోసియేషన్ నుండి ఉంది. ముఖ్యంగా 3 దీనికి ఈ ప్రోగ్రామ్కి ప్యాట్రన్స్. డాక్టర్ సుజిత్ పున్నం కన్వీనర్గా ఉన్నారు, అలాంగ్ విత్ డాక్టర్ వేణుబతిని. ఈవెంట్స్ కన్నా భిన్నంగా ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏంటంటే ఈసారి వర్క్షాప్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సర్జికల్ స్కిల్స్ వర్క్షాప్ అని స్టేషన్స్ పెట్టి మా స్కిల్ ల్యాబ్స్లో అలా చూపించడం జరుగుతుంది. సో హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ లాగా ఉంటుంది. సో మొత్తం నేషన్లోనే చాలా ఇది మాకు ఒక ప్రౌడ్ మూమెంట్, నేషన్లోనే ఫేమస్ అయిపోయింది అని. వెరీ రీసెంట్లీ ఆనరబుల్ సీఎం గారి నుంచి కూడా మాకు ఒక అప్రిషియేషన్ లెటర్ అందింది, అప్రిషియేటింగ్ ఎన్ఆర్ఐ అలుమ్ని అసోసియేషన్ ఆఫ్ కేఎంసి అండ్ ఆల్సో ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కేఎంసి. అండ్ ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ద స్టూడెంట్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మా పిల్లలు, మా స్టూడెంట్స్ అందరూ కూడా టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి టీం వర్క్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు ఈ 2 రోజుల్లో. సో చాలా అప్రిసియేషన్ వాళ్ళందరికీ కూడా. డాక్టర్ వేణుబతిని కూడా మాట్లాడతారు.